వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు కదా అకేలా. అవును, వాళ్ళు అకేలా తగ్గని అనారోగ్యంతో బాధపడుతున్నాడనిపిస్తుంది. తోడేళ్లకు క్రిముల వల్ల వచ్చే వ్యాధి తనకు సోకింది. చింతించాల్సిన విషయం ఏమిటంటే ఇది నయం కాని వ్యాధి. ఇలా జరిగిందేంటి? కాదు, దీన్ని నయం చేసే మార్గం ఉంది. అదేమిటంటే తోడేళ్ల గుడి దగ్గర ఉండే పవిత్ర జలం. ఏమో, దాని గురించి నాకు తెలియదు. సరిగ్గా ఆలయం దగ్గర సరస్సు నుంచి ప్రవహించే నీటి వల్ల నా రోగం నయం అవుతుంది. అదే గనక నిజమైతే మనం వెంటనే బయలుదేరడం మంచిది. మౌగ్లీ, ఆ గుడి సరిగ్గా ఆ కొండల వెనకాలే ఆనుకొని ఉంది. అకేలా అంత దూరం ప్రయాణించలేరనిపిస్తోంది. ఒకవేళ తను అంతసేపు ఇక్కడే ఉన్నా చనిపోయే అవకాశం ఉంది. ఏంటి అలాగా? అది నిజమే. ఆ గుడి దగ్గరికి వెళ్తే మాత్రమే తనకు నయం అవుతుంది. అయితే నువ్వు మాతో రాలేవన్నమాట. మేము మాత్రమే ఒంటరిగా వెళ్ళాలా? ఆ గుడి ఒక రహస్య స్థావరంలో ఉంది. అక్కడికి తోడేళ్లు మాత్రమే వెళ్ళాలి. ఒకవేళ తోడేళ్లు మాత్రమే వెళ్ళాలంటే మౌగ్లీ ఎందుకు? నేను కూడా అదే చెప్పాలనుకున్నాను. మౌగ్లీ మాతో పాటు రావడానికి అనర్హుడు. మౌగ్లీ కూడా తోడేళ్ల కుటుంబానికే చెందిన వాడిని మర్చిపోయావా? అయితే నేనిక్కడెందుకు ఉండటం? నేను మీతో వస్తాను. నేను మీలాగే చాలా ధైర్యవంతురాల్ని తెలుసా? ఆడతోడేళ్లు గుడికి వెళ్లకూడదనేది తరతరాలుగా వస్తున్న సాంప్రదాయం. మీరింక ఏం మాట్లాడకండి. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. లవ్లీ, నీకు అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా వెడదువు గాని. నేనింకా చిన్నదాన్ననే అనుకుంటుంది కదా డౌసీ? అవును, అది సరే గాని ఇప్పుడు మనం ఏం చేద్దాం? క్షేమంగా వెళ్లి లాభంగా రండి. అకేలా ఆరోగ్యం, మా భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. భయపడకు. అకేలాను కాపాడడం కోసం మా ప్రాణాలు అర్పించడానికి కూడా వెనుకాడం. మీరందరూ ప్రాణాలను పోగొట్టుకుంటే చివరికి నేనే నాయకుణ్ణవుతాను. అమ్మో, నాకు చాలా భయం వేస్తుంది. నువ్వు కిందకి చూడకుండా నడు. ఇటు ఇంకా మార్గం లేదు. మీరందరూ ఇక్కడే ఉండండి. నేను మార్గం ఏమైనా ఉందేమో చూసొస్తాను. ఇక్కడే ఉండండి. ఇదిగో ఈ మార్గం వైపు నుంచి అన్ని జంతువులు వెళ్తాయి. పదండి. హే పయోనా, నేను మార్గాన్ని కనుక్కున్నాను. ఏమైంది? అదృష్టవశాత్తు తప్పించుకున్నాం. ఎవరికి ఏ ప్రమాదమూ జరగలేదుగా. పయానా ఎక్కడున్నాడో చూశారా? తనకేమీ గాయాలవ్వలేదుగా. అదిగో అక్కడున్నాడు. పయానా! ఏదో పెద్ద పెద్దగా శబ్దాలు వినబడ్డాయి. అందుకే వెంటనే నేను త్వరగా వచ్చేశాను. మీకెవరికి ఏమవ్వలేదు, అదే సంతోషం. ఇది ఎలా జరిగిందో నాకు తెలుసు. సరే మౌగ్లీ, నువ్వేదో దారి కనిపెట్టానన్నావుగా, గొప్ప విషయమే. మమ్మల్ని తీసుకువెళ్ళు. ఇదిగో చూడు, ఇక్కడ వారధుంది. కానీ నాకు తెలిసి గుడికి మార్గం ఇటువైపే ఉందనుకుంటున్నాను. కావాలంటే నువ్వు వచ్చి చూడు.
ఖచ్చితంగా అది సరైన మార్గం కాదు. నేను చెప్పేది నిజం. కావాలంటే దాన్ని చూడు, అది చాలా పాతవారది. దానిపైన అంతమంది నడిస్తే అది ఆగదు. అదేం కాదు, అది బరువుని మొయ్యగలదు. అందరూ కలిసే వెళ్ళొచ్చు. అది చాలా ప్రమాదకరమైంది తెలుసా? అది నీకు, కాని మాలాంటి తోడేళ్లకు కాదు. మేము మార్గాన్ని కనిపెట్టేశాం. ఇదిగో. మనుషులు కట్టిన వారధి. ఇదేదో బాగున్నట్టు అనిపిస్తోంది. గుడిని నిర్మించిన అదే మనిషి ఈ వారధిని కూడా కట్టుండొచ్చు. అక్కడికి వెళ్ళడానికి ఇదే దారన్నమాట. కాదు, ఆ కొండపైకి ఎక్కి అటువైపు నుంచి వెళ్ళాలనుకుంటాను. ఈ మార్గం చాలా దూరం అనుకుంటాను. కాని ఇదే అని ఖచ్చితంగా చెప్పగలవా? నేను వెళ్ళి చూసొస్తా, మీరిక్కడే ఉండండి. మనకంత సమయం లేదు. ఖచ్చితంగా ఇదే ఆ మార్గం. తరుక, బాల ఈ వారధిని దాటడానికి సహాయం చేస్తారు. మేం కాసేపు ఇక్కడే ఉంటాం. నువ్వెళ్ళి చూసిరా. ఒకవేళ ఆ మార్గం కనుక బాగుంటే మనం అటువైపే వెళ్దాం. నేను త్వరగానే వచ్చేస్తాను. తనని ఎప్పుడూ ఒంటరిగా పంపించకూడదు. అది చాలా ప్రమాదకరం. ఇది ఇందాకే విరిగిపోయింది. అదృష్టవశాత్తు ఇది ఎవరి మీద పడలేదు. అదిగో, మౌగ్లీ కాలి గుర్తులు. ఇదేదో కొండ అంచులాగా నాకు అనిపిస్తోంది. ఓ! పడిపోగలవు, జాగ్రత్త. అవును, ఒకవేళ నేను కింద పడితే నువ్వు వాళ్ళందరినీ వారధి దగ్గరికి తీసుకువెళ్తావు. వాళ్ళు చనిపోయిన తర్వాత నువ్వు తిరిగి వెళ్ళి నువ్వే రాయకుడు అవుదాం అనుకుంటున్నావు. మౌగ్లీ, నువ్వెలా అలా ఆలోచించగలుగుతున్నావు? ఆ వారధి మీద నుంచి వెళ్లటమే మంచిదని నాకు అనిపిస్తోంది. ఇక చాలు, నువ్వు నాటకాలాడకు. నీ కళ్ళబులి వేషాలన్నీ నాకు బాగా తెలుసు. నేను ఖచ్చితంగా అకేలాని కాపాడతా. నువ్వేం చేసినా నన్ను అడ్డుకోవడం అసాధ్యం. ఫయోనా, నన్ను కాపాడు! కాపాడు! కాపాడండి! ఏదైనా అరుపు వినిపించిందా? మౌగ్లీ! లవ్లీ, నన్ను కాపాడు! మౌగ్లీ లేకుండా మనం మాత్రం వెళ్ళొద్దు. ఒకవేళ మౌగ్లీకి ఏమీ అయ్యుండకపోయిండొచ్చేమో. మనం బాగా వెతికి చూద్దాం. నన్ను క్షమించండి, కాని తను ప్రాణాలతో మిగిలుండడు. అంత పెద్ద సాహసం చేయకుండా ఉండుంటే బావుండేదని నాకు అనిపిస్తోంది. ఖచ్చితంగా తను ప్రాణాలతో మిగిలే అవకాశమే లేదు. తను చాలా ధైర్యవంతుడు. అయినా ఏం చేస్తాం? సరే, మనం ఇక బయలుదేరదాం. జరిగిన దాని గురించి ఆలోచిస్తే నాకు బాధగానే ఉంది. కానీ మనం ఇక ఏం చెయ్యలేం. అకేలా గురించి ఆలోచించాలి. ఆయన్ని కాపాడుకోవాలంటే మనం ముందుండి ఆయన్ని నడిపించాలి. ఒకవేళ మౌగ్లీ ప్రాణాలతో ఉండుంటే ఖచ్చితంగా వేరే మార్గాన్ని కనిపెట్టుండేవాడు. నేను సాధించాను! మౌగ్లీ, నువ్వు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నువ్వెలా బ్రతికావు? నువ్వు కొండ మీద నుంచి పడిపోయావుగా. లవ్లీ వచ్చి నన్ను పైకి లాగి కాపాడింది. నువ్వు అకేలా మాటల్ని పెడచెవిన పెట్టి నీకిష్టం వచ్చినట్టు ప్రవర్తించావు. అది ఎంత ప్రమాదమో తెలుసా? ఒకవేళ లవ్లీ గనక రాకపోయి ఉంటే నేను ప్రాణాలతో మిగిలేవానే కాదు. నా ప్రాణాలను కాపాడింది. నేను కూడా సహాయం చేశాను. పెద్దగా కాదు, చిన్నగా. ఈ రోజు నుంచి ఆచారంలో ఒక మార్పు చేయబడింది. లవ్లీ, నువ్వు కూడా మాతో పాటు రావచ్చు. డరుకా, బాలా, ఈ వారధిని దాటడానికి నాకు సహాయం చేయండి. పైన వంతెన బాగానే ఉందని చెప్పావు. పైగా గుడికి వెళ్ళడానికి ఒక్క మార్గమే ఉందని చెప్పాడు. కానీ అది అబద్ధం. ఒక్కసారి అటువైపు చూడండి. ఇప్పుడు మార్గం ఎటువైపు నుంచి ఉందో తెలుస్తుంది. ఇటు నుంచి వెళ్ళడానికి మార్గం ఉందంటావా? ఉంది, చూడండి. మనం గుడికి వెళ్ళబోతున్నాం. మనం గుడికి వెళ్ళబోతున్నాం. మనం గుడికి వెళ్ళబోతున్నాం. ఈ రోజు రాత్రికి విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే అకేలాను తీసుకుని మనమందరం కూడా గుడికి వెళ్దాం. తప్పకుండా మీకు ఆరోగ్యం కుదుట పడుతుంది. మీరేం దిగులు పడకండి. ఆ విధంగా జరుగుతుందంటావా? అది సాధ్యపడుతుందా?
పట్టుకొని చూడు మొగలి. నేను ఈజీగా పట్టేసుకుంటాను డాజీ. ఇక్కడున్న మంకీస్ అన్ని ఏమయ్యాయి? రోజంతా ఇక్కడ అలర్ట్ చేస్తూ ఉంటాయి కదా. డాజీ, ఎక్కడున్నావు నువ్వు? కాలా నువ్వా? నువ్వు మొగలిని దాడి చేయడానికి చూడద్దు. మనం బల్లు బగీరా దగ్గర చెప్పాలి. కాలా మళ్ళీ తిరిగి వచ్చేసాడని. అన్ని కోతుల్ని తినేసాడా? అలా ఉండదు. వాడి కడుపు చూస్తే నాకు అలా అనిపించలేదు. అవన్నీ అక్కడి నుంచి పారిపోయి ఉంటాయి. అరే ఏంటిది, అందరూ ఎక్కడున్నారు? వీటన్నిటినీ మీరిద్దరు అసలు ఎలా చెయ్యనిచ్చారు? మేమప్పుడు నిద్రపోతున్నాం, ఆ లోపలనే అలా చేసేశారు. ఇప్పుడు త్వరగా మమ్మల్ని ఫ్రీ చేయి. నీకంత అవసరమేంటి మనిషి పిల్లోడా? ముందు రాణి మాషా దగ్గర పర్మిషన్ తీసుకో. వద్దు మాషా, అలా చెయ్యకు. అలాగా? వీళ్ళిద్దరు అప్పుడే మమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళగొడతారు. అలా అయితే కాలా మమ్మల్ని ముంచడానికా? మనల్ని మనం చూసుకుంటాం. నేను బల్లుని ఒకటిగా కలిసి వాడిని ఓడించావు. నీ మాట విని నిన్ను విడిచిపెట్టారనుకో, నువ్వెక్కడి నుంచి అందరినీ వెళ్ళగొడతావు. సరే, నువ్వైతే నన్ను వదులు, నేను వాటిని తరిమేస్తాను. వద్దు మొగ్లీ, కాలాతను వస్సల పోరాడలేవు, అది నీ వల్ల కాదు. నన్ను కొంచెం ఆలోచించనివ్వండి, నాకు ఒక ఐడియా వచ్చింది. దొంగతనం ఉండకూడదు, లేదంటే మీ స్నేహితుల మీద ఈ కందిరేగని వదిలేస్తా. సరే సరే, ఎలాంటి తప్పు జరగదు. ఇప్పుడు కవర్ చేయొచ్చు. హలో డాసీ, కాలా వింటాడు. మాషా దగ్గర నుంచి తప్పించుకొని నేను ఇంత దూరం వచ్చాను. పొడుస్తాను. చూడు, నువ్వే చూడు. మనిషి పిల్లడు, ఈ రోజు నువ్వు తప్పించుకోలేదు. అలాగా? అయితే ముందు నన్ను పట్టుకో. ఇంత త్వరగా పని అయిపోతుందని అనుకోలేదు. ఏంటి, మాకు ఆకలవుతుంది. సరే, నోరు తెరవండి. రాణి మాసా తినటానికి ఇస్తుంది. మీరు ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు. ఇది చాలా మోసం. మనం తప్పించుకున్నాం మొగలి, కానీ కాలా వాడి చోటుకే తిరిగి వెళ్ళిపోయాడు. సరే పర్లేదు, తనని మనం బయటికి లాగుదాం. అరే ఇదేంటి? కాలా కోసం ఒక పెద్ద సర్ప్రైజ్. అరే, నాకు సర్ప్రైజ్ అంటే చాలా ఇష్టం. ఏమైంది కాలా? నన్ను చూసి భయపడ్డావా? నువ్వు ఎప్పుడు బాగా తొందరపడుతున్నావు కాలా. కొంచెం ఉండు, బల్లు బగీరా త్వరలో వస్తారు. వాళ్ళు చూస్తారు నీ సంగతి. ఇలాగా వాళ్ళని నాశనం చేసి కాలాన్ని బయటకు వచ్చే తీరాలి. ఇంకంత అయిపోయింది. నేను అనుకున్నంతగా ఈ కాలాన్ని అంత తొందరగా పంపలేము. కానీ కుదరదని చెప్పకూడదు మొగలి, కాస్త సహాయం చేస్తే చాలు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే డాజీ. ఏంటి, ఓడిపోయి తిరిగి వచ్చావా? కానీ నువ్వు ఒక చిన్న పిల్లోడివి. నేనేం చిన్న పిల్లడిని కాదు, కానీ నాకు బల్లు బగీరా సహాయం కావాలి. ఇది జరగని విషయం. వీళ్ళని విప్పితే నన్నే వీళ్ళు వెళ్ళగొడతారు. మేము అలాగేమి అస్సలు చెయ్యం. దయచేసి మమ్మల్ని నమ్ము. సరే చెప్పు మాషా, నన్ను చిన్న పిల్లాడంటున్నావు. సరే, నువ్వెందుకు నిన్ను రాననుకుంటున్నావు? కానీ ఆ కాలా నిన్ను నీ ఏరియా నుంచే తరిమేశాడు కదా. మాట్లాడు. తను నన్ను వెళ్ళగొట్టలేదు.
ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు నిజమైన రాణివే అయ్యుంటే నువ్వు వాడితో గొడవ పడుండేదానివి. నిజమైన రాణి తనతో ఉన్న వాళ్ళని కాపాడుతుంది, తన సైన్యాన్ని కాపాడుకుంటుంది. నీలా భయపడి పారిపోయి రారు. ఇప్పుడు నాతో పాటు రా. సైలెంట్ గా ఉండండి. ఇప్పుడేం చెయ్యాలి? ఇప్పుడు ముఖ్యంగా వీళ్ళందరికీ మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఒక రాణిగా నీ బాధ్యతని నువ్వు చెయ్యి మాషా. వాళ్ళన మైదానానికి తీసుకురా. రాణి వెనకాలే రండి, మనం ఇలాకెక్కి వెళ్తున్నాం. భయపడకండి, నేను గెలిచే తిరిగి వస్తాను. ఓహో, ఇక పైన సైలెంట్ గా ఉంటూ అస్సలు కుదరదు. ఎలాగైనా తప్పించుకోవడానికి ప్రయత్నించు. ఓవర్గా చేస్తున్నా, మనల్ని రిలీజ్ చేయండి. మేము ఏమి చేయలేదు. కలలో కూడా అనుకోకండి, మీరు మోసం చేసేవాళ్ళు. నాకేమో నిజంగానే నిన్ను పొగుడుతున్నాను డాసీ. నువ్వు ఏ పని చేసావు? అదిగో కాల అక్కడున్నాడు. అక్కడ చూడు మాషా, మన చోట్లో వాడు గర్వంగా తిరుగుతున్నాడు. వీడికి ఇంత ధైర్యమా? ఈ ఇలాకా రాణి మాషాది. అవన్నీ అక్కడి నుంచి పారిపోయి ఉంటాయి. ఇప్పుడు కవర్ చేయొచ్చు. అందరినీ దాడి చెయ్యండి. వెళ్ళండి, వదిలిపెట్టకూడదు. మోగులికి ఏ ప్రమాదం జరగకూడదు. మాషా, ఏమైనా చెయ్యొచ్చు కదా. మాషా, నువ్వు అసలు ఒక రాణివే కాదు, నువ్వు కేవలం ఒక భయపడే మంకీవి. దొంగతనం ఉండకూడదు. నేను ఎవరికి భయపడ్ను. ఇది భలే క్యాచ్ బల్లు. మళ్ళీ ఇక్కడ వచ్చలేదు కాలా. భలే, మళ్ళీ మన ఇలాకా మనకే దక్కింది. ఇప్పుడు మీరందరూ బయలుదేరి వెళ్ళొచ్చు. ఏదో మాకు పెద్ద ఉపకారం చేసినట్టు అంటున్నావు. దానికి కృతజ్ఞత చెప్పాలా? దానికి రాణి మాషా వాళ్ళ మనుషులు డాన్స్ చేసి మిమ్మల్ని సంతోషపరచబోతున్నారు. మీరు అలా మాట్లాడకూడదు. మీరు అలా చెప్పకూడదు. మీరు ఎంజాయ్ చేయాలి.
పారిపోండి